నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూసివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఇండియా మ్యాచ్ రసవత్తరంగా ఉంటుందని అనుకున్న కనీసం పోటీ ఇవ్వలేకపోయింది దాయాది దేశం. ఇటు బౌలింగ్ బ్యాటింగ్లో ఎక్కడా సమంగా కనిపించలేదు. దాంతో ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. దాయాది దేశం పాకిస్తాన్ను మట్టి కనిపించింది. వాళ్ళు పెద్దగా పోటీ ఇవ్వలేకపోయినా చిరకాల ప్రత్యర్థిపై గెలుపు మాత్రం సంతోషాన్నే ఇచ్చింది. ఇక గత కొంతకాలం నుంచి ఫామ్తో తంటాలు పడుతున్న విరాట్ కోహ్లీ కూడా కమ్బ్యాక్ ఇచ్చాడు. మంచి సెంచరీని సాధించాడు. చివరి వరకు నిలబడిన కింగ్ కోహ్లీ మ్యాచ్ను గెలిపించాడు. పాక్ బ్యాటింగ్ చేస్తున్న తరుణంలో ఒక భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న సంకేతాలు తప్పితే ఇండియాదే పైచేయి కనిపించింది. మరోమారు పాకిస్తాన్ ఇండియా చేతిలో చతికిలపడి ఓటమిని చవిచూసింది. టోర్నీలో రెండో ఓటమిని మూటగట్టుకుని ట్రోఫీ నుంచి నిష్క్రమించేందుకు సిద్ధమైంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అంటే ఇదే అని చెప్పాలి. ఓ గెలుపు భారత్కు ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ బెర్త్ను దాదాపుగా ఖాయం చేసింది. అంతేకాక పాక్ను ఇంటిముఖం పట్టేలా చేసింది. ఆదివారం పాకిస్తాన్ను భారత్ 6 వికెట్ల తేడాతో మట్టి కనిపించగా సెంచరీతో రాణించిన విరాట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. 56 పరుగులతో శ్రేయస్ అయ్యర్, 46 పరుగులతో శుభ్మన్ గిల్ తోడ్పడడంతో 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ 4 వికెట్లు కోల్పోయి 42.3 ఓవర్లలోనే ఛేదించింది. మొదట పాక్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. సౌద్ షకీల్ 62 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఇండియన్ బౌలర్లో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బతీశారు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజీ చివరి మ్యాచ్లో భారత్ మార్చి 2న న్యూజిలాండ్ను ఢీకొడుతుంది. భారత ఇన్నింగ్స్లో మరీ ఎక్కువ మెరుపులు లేవన్న మాటే కానీ ఛేదనలో ఎక్కడా పెద్దగా ఇబ్బంది ఎదురు కాలేదు. ఇన్నింగ్స్ మొత్తం భారత్దే పైచేయి కొనసాగింది. కెప్టెన్ రోహిత్ ఎక్కువసేపు నిలవలేదు కానీ చిన్న ఇన్నింగ్స్తోనే పాక్ కొత్త బంతి బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారు. ఫాస్ట్గా 4 షాట్లు ఆడి ఇన్నింగ్స్ దూకుడైన ఆరంభాన్ని ఇచ్చాడు. 5వ ఓవర్లో షహీన్ యార్కర్కు బౌల్డ్ అయి వెనుదిరిగాడు. తర్వాత ఇంకో వికెట్ కోసం గంట పాటు ఎదురు చూడాల్సి వచ్చింది పాక్. రోహిత్ అవుట్ అయ్యాక షాట్లు కొట్టే బాధ్యత శుభ్మన్ తీసుకున్నాడు. అదిరే ఫామ్లో ఉన్న అతను సూపర్ డ్రైవ్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. షాహీన్ బౌలింగ్లో అతను కొట్టిన స్ట్రైట్ డ్రైవ్ మ్యాచ్కే హైలైట్. నెమ్మదిగా ఇన్నింగ్స్ను ఆరంభించిన కోహ్లీ సైతం నిలదొక్కున్నాక చక్కటి షాట్లు కొట్టాడు. కానీ అతను ఏ దశలోనూ అవసరానికి మించిన దూకుడు చూపించలేదు. గిల్ అవుట్ అయ్యాక శ్రేయస్తో కలిసి మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు కోహ్లీ. విరాట్ తన హాఫ్ సెంచరీకి 69 బంతులు తీసుకున్నాడు. ఓ ఎండ్లో అతను పాతుకుపోవడంతో శ్రేయస్ కూడా షాట్లు కొట్టడానికి వీలు దొరికింది. పాకిస్తాన్ వరుసగా క్యాచ్లు మిస్ చేసుకోవడంతో ఇండియన్ బ్యాటర్లకు మరింత ఊపు దొరికింది. శ్రేయస్ అయ్యర్ 63 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 38వ ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయి 214 పరుగులతో భారత్ విజయానికి చేరువైంది. ఈ స్థితిలో శ్రేయస్, హార్దిక్ స్వల్ప వ్యవధిలో అవుట్ అయ్యారు. అయినా భారత్ విజయంపై సందేహాలు లేవు. కానీ కోహ్లీ సెంచరీ చేస్తాడా లేదా అన్న దానిపైనే ఉత్కంఠ కొనసాగింది. చేయాల్సిన పరుగులు తక్కువ ఉండడమే కారణమైంది. ఇక చివరకు 4 పరుగులే చేయాల్సిన స్థితిలో విరాట్ సింగిల్ తీసి అవతలికి వెళ్ళగా అక్షర్ 1 పరుగుతో మళ్లీ అతనికి స్ట్రైక్ ఇచ్చాడు. కవర్స్లో సూపర్ బౌండరీతో కోహ్లీ సరిగ్గా సెంచరీ సాధించాడు. భారత్ కూడా అదే ఫోర్తో విజయాన్ని అందుకుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాక్ పడుతూ లేస్తూనే ఓ మోస్తరు స్కోరు సాధించింది.
ఓడితే టోర్నీ నుంచి పాక్ నిష్క్రమించే స్థితిలో ఉండడంతో ఓపెనర్లు బాబర్ అజామ్, ఇమాముల్ హక్ ఓపిక్గా ఆడుతూ ఇన్నింగ్స్కు బలమైన పునాది వేయాలని చూశారు. కొంచెం కుదురుకున్నాక బాబర్ అజామ్ బ్యాట్కు పని చెప్పడంతో 9వ ఓవర్లో 41 పరుగులతో పాక్ మెరుగ్గానే కనిపించింది. కానీ కొత్త బంతి బౌలర్లు షమి, హర్షిత్ విడదీయలేకపోయిన ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని హార్దిక్ పాండ్యా విడగొట్టాడు. బాబర్ వికెట్ కీపర్కు చిక్కాడు. కాసేపటికే అక్షర్ పటేల్ సూపర్ త్రోకు ఇమాముల్ రనౌట్ అయిపోవడంతో పాక్ 47 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ స్థితిలో సౌద్ షకీల్తో కలిసి కెప్టెన్ రిజ్వాన్ 46 పరుగులతో ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. వికెట్ ఇవ్వకూడదన్న పట్టుదలతో ఆడిన ఈ జోడీ నెమ్మదిగా స్కోర్ బోర్డును కదిలించింది. 3వ వికెట్ భాగస్వామ్యం విడిపోయాక పాక్ తడబడింది. 44 పరుగుల వద్ద హార్దిక్ బౌలింగ్లో హర్షిత్ రాణా క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన రిజ్వాన్ తర్వాతి ఓవర్లోనే అక్షర్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. మరోవైపు అర్ధశతకం పూర్తి చేసి ఊపు మీదున్న షకీల్ కూడా కెప్టెన్ను అనుసరించాడు. అతన్ని హార్దిక్ అవుట్ చేశాడు. అలా చివరకు 10 వికెట్లు కోల్పోయి పాకిస్తాన్ 241 పరుగులు చేయగలిగింది. వన్డే చరిత్రలో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన జట్టుగా నిలిచింది భారత్. ఆదివారం పాక్తో జరిగిన మ్యాచ్లో టాస్లో ఓడిపోయాడు రోహిత్ శర్మ. టీమిండియా వరుసగా వన్డేల్లో 12వసారి ఓటమిని చూసింది. ఇక ఇండియా తర్వాత 11 టాస్ ఓటములతో నెదర్లాండ్స్ ఉంది. మరోవైపు పాక్పై సెంచరీతో విరాట్ కోహ్లీ 51వ సెంచరీని అందుకున్నాడు. 158 వన్డేలు ఆడిన విరాట్ కోహ్లీ 51 సెంచరీలు చేశాడు. మరోవైపు వన్డేల్లో మాజీ క్రికెటర్ అజహారుద్దీన్ పేరుపైన ఉన్న అత్యధిక క్యాచులు పట్టిన రికార్డును కూడా విరాట్ బ్రేక్ చేశాడు. 156 క్యాచులు అజహారుద్దీన్ పట్టగా 158 క్యాచులు పట్టి విరాట్ కోహ్లీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఇండియా మ్యాచ్ రసవత్తరంగా ఉంటుందని అనుకున్నా కనీసం పోటీ ఇవ్వలేకపోయింది దాయాది దేశం. ఇటు బౌలింగ్, బ్యాటింగ్లో ఎక్కడా సమంగా కనిపించలేదు. దాంతో ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. దాయాది దేశం పాకిస్తాన్ను మట్టి కరిపించింది. వాళ్ళు పెద్దగా పోటీ ఇవ్వలేకపోయినా చిరకాల ప్రత్యర్థిపై గెలుపు మాత్రం సంతోషాన్నే ఇచ్చింది. ఇక గత కొంతకాలం నుంచి ఫామ్తో తంటాలు పడుతున్న విరాట్ కోహ్లీ కూడా కమ్బ్యాక్ ఇచ్చాడు. మంచి సెంచరీని సాధించాడు. చివరి వరకు నిలబడిన కింగ్ కోహ్లీ మ్యాచ్ను గెలిపించాడు. పాక్ బ్యాటింగ్ చేస్తున్న తరుణంలో ఒక భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న సంకేతాలు తప్పితే ఇండియాదే పైచేయి కనిపించింది. మరోమారు పాకిస్తాన్ ఇండియా చేతిలో చతికిలపడి ఓటమిని చవిచూసింది. టోర్నీలో 2వ ఓటమిని మూటగట్టుకుని ట్రోఫీ నుంచి నిష్క్రమించేందుకు సిద్ధమైంది. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అంటే ఇదే అని చెప్పాలి. ఓ గెలుపు భారత్కు ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ బెర్త్ను దాదాపుగా ఖాయం చేసింది. అంతేకాక పాక్ను ఇంటిముఖం పట్టేలా చేసింది. ఆదివారం పాకిస్తాన్ను భారత్ 6 వికెట్ల తేడాతో మట్టి కర్పించగా సెంచరీతో రాణించిన విరాట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. 56 పరుగులతో శ్రేయస్ అయ్యర్, 46 పరుగులతో శుభ్మాన్ గిల్ తోడ్పడడంతో 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ 4 వికెట్లు కోల్పోయి 42.3 ఓవర్లలోనే ఛేదించింది. మొదట పాక్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. సౌద్ షకీల్ 62 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఇండియన్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బతీశారు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచ్లో భారత్ మార్చి 2న న్యూజిలాండ్ను ఢీకొడుతోంది.
భారత ఇన్నింగ్స్లో మరీ ఎక్కువ మెరుపులు లేవన్న మాటే కానీ ఛేదనలో ఎక్కడా పెద్దగా ఇబ్బంది ఎదురు కాలేదు. ఇన్నింగ్స్ మొత్తం భారత్దే పైచేయి కొనసాగింది. కెప్టెన్ రోహిత్ ఎక్కువసేపు నిలవలేదు కానీ చిన్న ఇన్నింగ్స్తోనే పాక్ కొత్త బంతి బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. ఫాస్ట్గా 4 షాట్లు ఆడి ఇన్నింగ్స్కి దూకుడైన ఆరంభాన్ని ఇచ్చాడు. 5వ ఓవర్లో షాహీన్ యార్కర్కు బౌల్డ్ అయి వెనుదిరిగాడు. తర్వాత ఇంకో వికెట్ కోసం గంట పాటు ఎదురు చూడాల్సి వచ్చింది పాక్. రోహిత్ అవుట్ అయ్యాక షాట్లు కొట్టే బాధ్యత శుభ్మన్ తీసుకున్నాడు. అదిరో ఫామ్లో ఉన్న అతను సూపర్ డ్రైవ్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. షాహీన్ బౌలింగ్లో అతను కొట్టిన స్ట్రైట్ డ్రైవ్ మ్యాచ్కే హైలైట్. నెమ్మదిగా ఇన్నింగ్స్ను ఆరంభించిన కోహ్లీ సైతం నిలదొక్కున్నాక చక్కటి షాట్లు కొట్టాడు. కానీ అతను ఏ దశలోనూ అవసరానికి మించిన దూకుడు చూపించలేదు. గిల్ అవుట్ అయ్యాక శ్రేయస్తో కలిసి మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు కోహ్లీ. విరాట్ తన హాఫ్ సెంచరీకి 69 బంతులు తీసుకున్నాడు. ఓ ఎండ్లో అతను పాతుకుపోవడంతో శ్రేయస్ కూడా షాట్లు కొట్టడానికి వీలు దొరికింది. పాకిస్తాన్ వరుసగా క్యాచ్లు మిస్ చేసుకోవడంతో ఇండియన్ బ్యాటర్లకు మరింత ఊపు దొరికింది. శ్రేయస్ అయ్యర్ 63 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 38వ ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయి 214 పరుగులతో భారత్ విజయానికి చేరువైంది. ఈ స్థితిలో శ్రేయస్, హార్దిక్ స్వల్ప వ్యవధిలో అవుట్ అయ్యారు. అయినా భారత్ విజయంపై సందేహాలు లేవు. కానీ కోహ్లీ సెంచరీ చేస్తాడా లేదా అన్న దానిపైన ఉత్కంఠ కొనసాగింది. చేయాల్సిన పరుగులు తక్కువ ఉండడమే కారణమైంది. ఇక చివరకు 4 పరుగులే చేయాల్సిన స్థితిలో విరాట్ సింగిల్ తీసి అవతలికి వెళ్ళగా అక్షర్ 1 పరుగుతో మళ్లీ అతడికి స్ట్రైక్ ఇచ్చాడు. కవర్స్లో సూపర్ బౌండరీతో కోహ్లీ సరిగ్గా సెంచరీ సాధించాడు. భారత్ కూడా అదే 4తో విజయాన్ని అందుకుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాక్ పడుతూ లేస్తూనే ఓ మోస్తరు స్కోర్ సాధించింది. ఓడితే టోర్నీ నుంచి పాక్ నిష్క్రమించే స్థితిలో ఉండడంతో ఓపెనర్లు బాబర్ ఆజమ్, ఇమాముల్ హక్ ఓపిక్గా ఆడుతూ ఇన్నింగ్స్కు బలమైన పునాది వేయాలని చూశారు. కొంచెం కుదురుకున్నాక బాబర్ ఆజమ్ బ్యాట్కు పని చెప్పడంతో 9వ ఓవర్లో 41 పరుగులతో పాక్ మెరుగ్గానే కనిపించింది. కానీ కొత్త బంతి బౌలర్లు షమి, హర్షిత్ విడదీయలేకపోయిన ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని హార్దిక్ పాండ్యా విడగొట్టాడు. బాబర్ వికెట్ కీపర్కు చిక్కాడు. కాసేపటికి అక్షర్ పటేల్ సూపర్ త్రోకు ఇమాముల్ రన్అట్ అయిపోవడంతో పాక్ 47 పరుగులకి 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ స్థితిలో సౌద్ షకీల్తో కలిసి కెప్టెన్ రిజ్వాన్ 46 పరుగులతో ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. వికెట్ ఇవ్వకూడదన్న పట్టుదలతో ఆడిన ఈ జోడీ నెమ్మదిగా స్కోర్ బోర్డును కదిలించింది. 3వ వికెట్ భాగస్వామ్యం విడిపోయాక పాక్ తడబడింది. 44 పరుగుల వద్ద హార్దిక్ బౌలింగ్లో హర్షిత్ రాణా క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన రిజ్వాన్ తర్వాతి ఓవర్లోనే అక్షర్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. మరోవైపు అర్ధశతకం పూర్తి చేసి ఊపి మీదున్న షకీల్ కూడా కెప్టెన్ను అనుసరించాడు. అతన్ని హార్దిక్ అవుట్ చేశాడు. అలా చివరకు 10 వికెట్లు కోల్పోయి పాకిస్తాన్ 241 పరుగులు చేయగలిగింది. ఇక వన్డే చరిత్రలో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన జట్టుగా నిలిచింది భారత్. ఆదివారం పాక్తో జరిగిన మ్యాచ్లో టాస్లో ఓడిపోయాడు రోహిత్ శర్మ. టీమిండియా వరుసగా వన్డేల్లో 12వసారి ఓటమిని చూసింది. ఇక ఇండియా తర్వాత 11 టాస్ ఓటములతో నెదర్లాండ్స్ ఉంది. మరోవైపు పాక్పై సెంచరీతో విరాట్ కోహ్లీ 51వ సెంచరీని అందుకున్నాడు. 158 వన్డేలు ఆడిన విరాట్ కోహ్లీ 51 సెంచరీలు చేశాడు. మరోవైపు వన్డేల్లో మాజీ క్రికెటర్ అజహారుద్దీన్ పేరుపైన ఉన్న అత్యధిక క్యాచ్లు పట్టిన రికార్డును కూడా విరాట్ బ్రేక్ చేశాడు. 156 క్యాచ్లు అజహారుద్దీన్ పట్టగా 158 క్యాచ్లు పట్టి విరాట్ కోహ్లీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు.
ఇక దాదాపు 7 ఏళ్ల తర్వాత పాక్పై భారత్ అయితే ప్రతీకారం తీర్చుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక నిన్న జరిగినటువంటి మ్యాచ్లో పాక్ను చిత్తుగా ఓడించి భారత్ సెమీస్కి వెళ్లేందుకు బెర్త్నైతే ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ గెలుపుపైన దేశమంతటా ఆసక్తిగా ఎదురుచూసిన ఈ మ్యాచ్లో పాక్ను ఒక దెబ్బకు 2 పెట్టేలాగా ఇటు టోర్నీ నుంచి వెళ్ళగొట్టడమే కాకుండా ఓడించడంతో భారత్ అయితే సెమీస్కి బెర్త్ను ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇది వాళ్ళ 4 సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 సైడ్స్ టీవీ.